హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మాకైతే ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. మేము వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నాము. అందుకోసమే ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మేము ఒంగోలులో ఉన్నాం కదా. ఇప్పుడైతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అది కూడా ఒంగోలుకి దగ్గరలోనే. అందుకోసం ఇంట్లోని సామాన్లన్నీ అయితే ఇలా సర్దేసి పెట్టుకున్నాం అనమాట. నాకు క్లియర్గా వీడియో తీయడానికైతే కుదరలేదు. కానీ హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా కష్టం, చాలా తలకాయ నొప్పి కూడా. అంతా డస్ట్ ఉంటుంది, అన్నీ సర్దాలి. అబ్బో, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఇల్లు మారడం అంటే కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? కామెంట్లో తెలియచేయండి. ఇలా కొన్ని సామాన్లను అయితే మేము సర్దేసి అన్నీ అయితే ఇలా బయట పెట్టేసుకున్నాం అన్నమాట. చూసారా, ఇంట్లో ఉన్న సామాన్లన్నిటినీ ఇలా సర్ది అయితే బయట పెట్టేసాం. ఇంకా ఆటో వస్తే అన్నిటినీ అయితే కిందకు దించేసి షిఫ్ట్ చేయడమే. మేము ఇప్పుడు ఫస్ట్లో అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. రిషిక అయితే చాలా కష్టపడుతుంది. అన్నీ తీసి సర్ది పైకి కిందకి అయితే చాలాసార్లే తిరిగింది. ఆటోలోకి సర్దేసి అయితే మేము ఆల్రెడీ ఇప్పుడు మేమైతే కొత్తగా తీసుకున్నాం కదా వేరే ఊరు. అంటే ఏ ఊరో కాదు, కందుకూరే ఫ్రెండ్స్. కందుకూరులో అయితే ఇప్పుడు మేమున్న ఇంటి దగ్గరికి అయితే ఆటో వచ్చేసింది. ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే అన్నమాట. అందుకనేసి మెట్ల దగ్గర నుంచి ఈ సామాన్లు అందుకోవడానికి ఈజీగా ఉంది. మెట్లన్నీ ఎక్కి అన్నీ పైకెత్తాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకనేసి అయితే ఆటోని నిదానంగా అలా మెట్ల దగ్గరికి అయితే రప్పించేసాం. మేము అన్నీ సర్దడానికి కొన్నిటికి టైం కుదిరకపోయేసరికి బెడ్షీట్లో వేసేసి బట్టలన్నీ అలా అయితే మూట కట్టేసి పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే ఇది ఉంది కదా, ఇదైతే ఇప్పుడు మేము తీసుకున్న కొత్త ఇల్లు అనమాట. ఇక్కడ హాల్లోనే సామాన్లన్నిటిని అయితే పెట్టేసేసాము. ఇవన్నీ సర్దుకోవడం చాలా పెద్ద తలకాయ నొప్పి. మాకైతే 2-3 డేస్ పట్టింది. ఎందుకో తెలియదు కానీ ఆ టైంలో ఎండలు అవి ఎక్కువగా ఉన్నాయా, అందుకనేసి నిదానంగానే సర్దుకున్నాం మేమైతే. అందుకే మా కొత్తిల్లు మీకు ఎలా అనిపించింది? పాలు పొంగిచ్చాలి కదా ఇంట్లో చేరిన రోజే అని అనుకున్నాము. ఆ సామాన్లు అవన్నీ సర్దుకోలేదు కదా. టీ కోసమని ఇలా హీటర్ ఉంటుంది కదా, హీటర్లో పెడితే రిషి అయితే పొంగిచ్చేసింది. మేము ఇంట్లో సామాన్లు అన్నీ సర్దుకొని 1 మంత్ కూడా కాలేదు. మేమైతే ముందే చెప్పాం ఇంటి ఓనర్కి, కొంచెం చెదలు అలా డస్ట్ ఉన్నట్టుంది, క్లీన్ చేయించండి అని. కానీ ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉండరన్నమాట. వాళ్ళైతే పట్టించుకోలేదా. 1 మంత్ తర్వాత, అంటే 1 మంత్ కూడా కాలేదు, ఒక 15 డేస్కి వచ్చారు. వాళ్ళకి చూయించాము ఇలా అనేసి. వాళ్ళు ఇంకా చెదలకి మందు కొట్టే వాళ్ళని పిలిపించేసి మొత్తం అయితే ఇలా క్లీన్ చేయిస్తున్నారు. మాకు కొత్త ఇంట్లో చేరేదేమో కానీ మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడం పెద్ద తలకాయ నొప్పే. ఎవరి కోసమో ఆలోచించాము కానీ మేము మళ్ళీ ఇలా సర్దుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇవి సర్దుకునేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో. థ్యాంక్స్ ఫర్